హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మళ్ళీ మీ మధ్యలోకి రాలేనేమో అనుకున్నాను, కానీ దేవుని మహాకృపను బట్టి మరొక వారం మీ మధ్యలోకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? అనేకులు ఫోన్లు చేస్తున్నారు, మీ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దాదాపుగా 5,000 పైచిలకు ఫోన్ నెంబర్లు మనకు వచ్చాయి, కాల్స్ వచ్చాయి. అందరి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనస్తులు రాసుకున్నాం, ఒక చక్కగా ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాము. మీ కుటుంబాల పేర్లు, మీ పిల్లల పేర్లు అన్ని రాసుకొని కూడా ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీకు మంచి ఆరోగ్యము, శక్తి, బలము దేవుడు కలిగించాలని, మీ అప్పుల నుంచి మీ విడుదల కలిగించాలని, గర్భఫలాలు మీకు దేవుడు కలిగించాలని ప్రభు సన్నిధిలో మొరపెట్టని రోజు లేదు. ప్రతి దినం రాత్రి ఉపవాసం ఉండి మీ అందరి పక్షమున నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మరి నా ప్రార్థన, మీ ప్రార్థన ఆలకించి ఆయన కరుణించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీకు ఏవైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి నాకు తెలియపరచండి. ఈ పైన కనపడుతున్న నెంబర్కి లేదా కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి, ఇప్పుడే చేయండి. మేము మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ అవసరాలన్నింటినీ దేవుడు తీర్చడానికి సమర్థుడు అని మీరు విశ్వాసంతో ఫోన్లు చేయండి. మరి మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థనలో బలంగా ఉండండి, విశ్వాసం నిలకడగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం, దేవుని నామాన్ని మహింపరచుదాం. ఓటమి నీడలో క్షేమములేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమములేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. విన్నారు కదా? అద్భుతమైన పాటతో మన దేవుని నామాన్ని మనం మహింపరచుకున్నాం. మరి ఈ సమయంలో దేవుని మాటలు ప్రకటించుకుందాం. కాబట్టి మీరు ఎక్కడ వారు అక్కడ శ్రద్ధగా కూర్చోండి, క్రమంగా కూర్చోండి. దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. ఏది సత్యమో తెలుసుకోండి, అసత్యమునకు దూరంగా ఉండండి, అసత్యానికి దూరంగా పారిపోండి. సత్యం ఎక్కడుంటే అక్కడ నిలబడండి, వాక్యం ఎక్కడుంటే అక్కడ నిలబడండి. దేవుని నామాన్ని మహిమపరచండి, శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనండి. బలముగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. అంతే దినాల్లో మనం ఉన్నాం. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అబద్ధ మాటలు అల్లించి ఒల్లించి చెప్పే మాటలకు, మాయ మాటలకు మోసపోవద్దు. లెమ్ము తేజరిల్లు మేలుకో కలిగి ఉండండి, ధైర్యం కలిగి ఉండండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. మరి ఈ సమయంలో సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా
దేవుడు తన సన్నిధి మనందరి మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన దినం మరి చాలామంది నా మాటలు విని ప్రేరేపించబడి మరి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. మరి చాలామంది అయ్యా మేము ఖచ్చితంగా ఈ వారంలో ఇస్తాం, 10 రోజులు ఇస్తామంటున్నారు. అయ్యా మేము కూడా మరి మంది నిర్మాణానికి మరి మా తరపున మరి ఒక 2 ట్రాక్టర్ల కంకరికి ఇస్తామని కొంతమంది అన్నారు. మరి కొంతమంది అయితే మా తరపున ఒక 100 బ్యాగుల సిమెంట్కి ఇస్తామంటున్నారు. నిజంగా ఇట్లాంటి ప్రేరేపణ రావాలి మనలో. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అయితే దేవుని వాళ్ళ మాట ఇచ్చారు, కానీ ఆ మాటను మీరు ఏం చేసుకోవాలి? నెరవేర్చుకోండి. ఏదో మాట ఇచ్చాం కదా అని మర్చిపోవద్దు. చాలామందికి మాట తప్పడం అలవాటు ఉంటుంది కదా. మొక్కుబడి చేసింది ఏం చేయాలి? ఖచ్చితంగా మనము చెల్లించాలి. అది ఎంతైనా అవ్వనివ్వండి. దేవునికి నువ్వు ఏదైతే అనుకున్నావో అది ముందుకు వచ్చి ప్రభుకి ఇవ్వడం నేర్చుకోండి. ఎంతో మనకు అవసరాలు ఉన్నాయి, మీకు తెలుసు, బాగా మీకు చెప్తూనే ఉన్నాను ప్రతిరోజు కూడా. మరి మీరందరూ కూడా ముందుకు రండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సరే, మంచిది. ఈ రోజున ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. యెహోవా మాటలు పవిత్రమైనవి. చాలండి. ప్రియ దేవుని వారలారా, చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మా ప్రియమైన యేసు, నీకు వందనాలు. ఇది ఈ సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యం జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో అది నీవే మాట్లాడమని, నీ నోటి బురగా నన్ను వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట మరొకసారి హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మరి మీ అందరి కోసం ప్రతిదినం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఉపవాసం ఉండి, ఇంకా మీకు ఏదైనా ప్రార్థన వసతులు, ప్రార్థన భారాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నెంబర్కి నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. మరి మీ ప్రార్థన వసతులను రాసుకుంటున్నాం. మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా తెలియపరచండి. మరి మేము రాసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం గమనిద్దాం. నేటి అంశము దేవుని మాటలు. ఏంటంటే ఈరోజు అంశము దేవుని మాటలు. మనం చదివినట్లుగా కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, యెహోవా మాటలు పవిత్రమైనవి. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా మాటలు పవిత్రమైనవి, ప్యూర్ వర్డ్స్. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉంటుందండి ప్యూర్ వర్డ్స్, పవిత్రమైనవి. అలాగే ఇంకా దేవుని మాటలు ఎలాగుంటాయో ఇంకా కొన్ని మీకు చూపిస్తాను, చూడండి దయచేసి. లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. హల్లెలూయా. ఆయన నోట నుండి ఏం మాటలు వస్తున్నాయంట? దయగల మాటలు. యేసన్న గారు ఒక పాట రాస్తారు కదా, నీ దయగల కను సైగలే ధైర్యపరచినది. హల్లెలూయా. ఆయన దయగల మాటలు కదా ఈరోజు మనం ధైర్యం కలుగు చేస్తూ ఉన్నాయి. నేనైతే ఈరోజు నిజంగా నేను ప్రతి దినము నాకు దేవుడు తన దయగల మాటలతో నాకు ధైర్యం ఇస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. మరి మీ జీవితంలో కూడా ఆయన ప్రతి దినము ఆయన దయగల మాటల ద్వారా మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పవిత్రమైన మాటలు, దయగల మాటలు నీకోసమే. ఆయనని ఎంతమంది వెంబడించినా మీరు గమనించండి, ఆయన ఎంతమంది విసిగించినా ఆయన విసిగిపోలేదండి. నోట్లో నుంచి ఒక బూతు కానీ, లేదంటే ఒక ఏదైనా చీదరించినట్టు కానీ, లేదంటే కసురుకున్నట్టు కానీ ఏమి లేదండి. ఆయన ప్రతి మాట కూడా పవిత్రమైనదండి, అమూల్యమైన మాట. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నిజంగా దేవుని స్వరం అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభుని అడుగుతా, ప్రభువా నాకు నీ స్వరం వినిపించు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్ అని రోజు ప్రార్థన చేసుకుంటానండి ప్రభు సన్నిధిలో. ఆయన స్వరం వినాలి. నాకు వినకపోతే నాకు ఎట్లా ఉంటుందండి ఆ రోజంతా. ప్రభు నువ్వు నాతో మాట్లాడితేనే ఈరోజు మీకు ఈ వాక్యం అందించాలని ప్రభు అన్నాడు. నా మాటల గురించి చెప్పు. హల్లెలూయా. దేవుని మాట ఎంతో శక్తివంతమైనది, పవర్ఫుల్ మాటలు మన దేవునివి. చావు బతుకులైన వ్యక్తులను నా దేవుని మాట ద్వారా మార్చచ్చు. హల్లెలూయా.
నిరాశలో నిస్పృహలు ఉన్న వారితో ఈరోజు దేవుడు మాట్లాడితే వారి నిరాశ నిస్పృహ ఏమైపోతాయి? ఎగిరిపోతాయి యేసు నామములో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు ఎంతో దయగలిగిన మాటలు నీకోసం మాట్లాడుతూ ఉన్నాడు. మరి నా మాటలు మరి ఎందరైతే వింటున్నారో ప్రతి దేవుని వల్ల అందరూ చెప్తున్నా, అయ్యా నువ్వు మాట్లాడుతూ ఉంటే మాకు ఎంతో ధైర్యం ఇస్తూ ఉంది. ఫస్ట్ టైం పెట్టుకొని చూస్తున్నాను అయ్యా, అసలు ఛానల్ తిప్పబుద్ధి కూడా కావడం లేదయ్యా నీ మాటలు వింటుంటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు అంత పవర్ ఉంది, సత్యానికి అంత పవర్ ఉంది, వాక్యానికి అంత పవర్ ఉంది. హల్లెలూయా. ఆయన నేటికి సజీవుడై ఉన్నాడు. ఆయన మాటలు పవిత్రమైనవండి, నిష్కలంకమైనవి, అమూల్యమైనవి, దయగలిగిన మాటలు. ఈరోజున ఆయన నీ మీద కూడా దయ చూపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం చదువుదాం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నిత్య జీవపు గల మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు నిత్య జీవం, నిత్యము జీవము కలుగు చేసే మాటలు. ఈరోజు నిజంగా ఈ వాక్యం చదువుతూ ఉంటేనండి, జీవం లేని వారికి నా దేవుడు ఏం కలుగు చేస్తున్నాడండి? నిత్యము వారికి జీవం కలుగు చేస్తున్నాడు. నాకు ఒకరోజు నాకు వృద్ధురాలు ఫోన్ చేసిందండి. అయ్యా నా వయసు 88 సంవత్సరాలు అయ్యా అనింది. అయితే నేను ఇప్పటికి కూడా వాక్యం చదువుతున్నాను, ఆ వాక్యమే నాకు జీవం కలుగు చేస్తూ ఉంది. హల్లెలూయా. 88 సంవత్సరాల ముసలావిడ బైబిల్ చదువుతూ ఉంది, నిత్య జీవం పొందుకుంటా ఉంది, పరలోక రాజ్యంగా ఆమె ఖచ్చితంగా వెళ్ళగలుగుతుంది. ఆమె భక్తి నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైనది. ఈరోజు మరి యవనస్తులు కనీసం చర్చికి బైబిల్ కూడా తీసుకెళ్ళట్లేదండి, పాటల బుక్ తీసుకెళ్ళరు, ఒక బుక్ తీసుకెళ్లరు. వృద్ధులు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు ఈరోజు ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు? ఎంతమంది ఈరోజు వాక్యం ద్వారా జీవం పొందుకుంటున్నారు? హల్లెలూయా. ఈ వాక్యము నీకు జీవము కలుగు చేస్తుంది, నిత్య జీవము కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యము నీకు ఉండేది ఉన్నట్టుగా బోధిస్తుందండి. ఈ వాక్యము నువ్వు ఎలా నడవాలో నీకు బోధిస్తుందండి. ఈ వాక్యము నీ స్థితిగతులు ఎలా మార్చుకో నీకు తెలియజేస్తుందండి. ఈ వాక్యము నీ జీవితాన్ని ఎలాగా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలో ఈ వాక్యం తెలియజేస్తుందండి. ఈ వాక్యము ద్వారా నువ్వు బలపరచబడతావు, ఈ వాక్యము ద్వారా నువ్వు దీవించబడతావు. ఎందుకంటే నా దేవుని మాటలు నిత్య జీవపు మాటలు. హల్లెలూయా. పవిత్రమైన మాటలు, దయగలిగిన మాటలు, నిత్య జీవము కలిగిన మాటలు. ఈరోజు నీ కోసమే నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా ద్వారా. అమ్మా, అయ్యా, తమ్ముళ్ళారా, నీకు నిత్య జీవం కావాలా? నేడే యేసయ్యను నమ్ముకోండి. నేడైనా మీ సొంత రక్షకుని అంగీకరించండి. నువ్వే కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా, నువ్వెవరైనా సరే, నా దేవునికి రిలీజియన్ అవసరం లేదండి, నా దేవునికి కులం అవసరం లేదండి, నా దేవునికి రంగు తెల్లోడా నల్లోడా పొట్టిదా పొడుగుదా అని ఆలోచన చేయడండి. పొడుగు ఎంటికలా పొట్టి ఎంటికలా ఇవన్నీ అని చూడండి. దేవుడు మనుషులు చూస్తారు ఇవన్నీ. ఒకరోజు నేను పెళ్లి చూపులకు వెళ్ళారంట. అమ్మ ఒకసారి నడవమ్మా అన్నారంట. ఆమె చిన్నగా నడుస్తూ ఉందంట. ఏమ్మా కొంచెం స్పీడ్గా నడుచు అంటే టుక్కుని కుంటుకుని నడుచుకుంటుందంట. వర్ర బాబోయ్, ఈ సంబంధం వద్దు, ఏమొద్దురా మనకు. చూసారా? అంటే ఇప్పుడు ఆ పెళ్లి కూతురు కుంటుతా నడిచేసరికి వీళ్ళకి నచ్చలేదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు, ఆయనకి ఏ భేదము లేదు. హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడమ్మా సూటిగా. ఆయన నీతో శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు నిత్య జీవం కావాలా? ప్రభువుని అంగీకరించు. నీకు మనశ్శాంతి కావాలా? ప్రభువుని అంగీకరించు. నువ్వు చేయించిన కష్టార్జితము నిలువుగా ఉండాలా? ప్రభువుని అంగీకరించు. నువ్వు చేసిన ప్రతి పనులు నీకు లాభం కావాలా? ప్రభువుని అంగీకరించు. ఏదైనా సరే ఈ లోకంలో నీకు జయము కలగాలంటే ఓన్లీ విత్ జీసస్. యేసు లేకుండా నువ్వే దానిలో కూడా ముందుకు వెళ్ళలేవు. నీ బ్రతుకంతా ఆడే. ఒక పెద్ద సైకిల్కి స్టాండ్ వేసి తొక్కుతూ ఉంటే ముందుకు పోతుందా? పోదు కదా. ఆ స్టాండ్ తీస్తేనే సైకిల్ ముందుకు వెళ్తుంది. ఈరోజు అలాగే నీ జీవితంలో కూడా స్టాండ్ తీయాలంటే అది ఏ సైకే సాధ్యం. ఈరోజు నీ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుందని దిగులు పడుతున్నావా అన్న తమ్ముడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి రా, నిత్య జీవం కలుగు చేస్తాడు. నీకు నిత్య జీవం నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇంకా చూడండి, ఇంకొక మాట చూపిస్తాను మీకు చివరిగా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా
నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతికి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. హల్లెలూయా. దేవుని మాటల్లో నీకు ఆనందం ఉంది, దేవుని మాటల్లో నీకు సంతోషం ఉంది అక్క. ఎవరి మాటల్లో నీకు సంతోషం లేదు. ఏవండి, నువ్వు మాట్లాడకపోతే నాకు ఎట్టెట్లో ఉంటుందండి, మాట్లాడండి. ఏమే నాతో నువ్వు మాట్లాడుకున్నట్లు అలగద్దే, నువ్వు మాట్లాడింది అనుకో ఏం చెప్తుంది? నాకు ఒక చీర కావాలి, నాకు ఇంట్లోకి ఒక వాషింగ్ మిషన్ కావాలి, ఇంట్లో ఒక మిక్సీ కావాలి, ఇంట్లో ఒక కుట్టు మిషన్ కావాలి. నువ్వు మాట్లాడకపోయేదే మేలే పా అని అంటాడు భర్త. అవునా కాదా అండి? నువ్వు మాట్లాడకపోయేది మేలు, మర్యాద నీ పన్ను చూసుకో కదా. మాట్లాడమంటే చాలు అన్ని కోరికలని చెప్తావు, ఇంత లిస్టు. నేనేమన్నా కలెక్టర్నా, నేనేమన్నా బ్యాంకులో ఏమన్నా నోట్లు గుద్దుతానా అనేటోళ్ళు చాలామంది ఉన్నారండి, లేరా? ఈరోజు మీకు ఎవరి మాటల్లో సంతోషం తెలుసా? కేవలం దేవుని మాటల్లోనే సంతోషం. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కదా, ఈ నవ్వే సంతోషం. ఇది అసలైన సంతోషం. ఎలాగ మీకు కలుగుతుంది ఈ సంతోషం అంటే దేవుని వాక్యం ద్వారా మీకు సంతోషం. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. హల్లెలూయా. ఈ సంతోషం నీకు కావాలా? కమ్ టు లార్డ్. ఈ సమయంలోనే యేసయ్య యొద్దకు రా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుతోనే అది సాధ్యము. ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని వాక్యాన్ని ఆస్వాదించండి అమ్మా, దేవుని మాటలు ఆస్వాదించండి. చెప్పనా సక్కమైన సంతోషముతో నా దేవుడు మిమ్మల్ని నింపుతాడు. హల్లెలూయా. నా దేవుని మాటలు ఎలాగుంటాయంటే, నా దేవుని మాటలు మీకు ధైర్యం కలుగు చేస్తాయి, నా దేవుని మాటలు మీకు నెమ్మది కలుగు చేస్తాయి, నా దేవుని మాటలు మీకు మనశ్శాంతిని కలుగు చేస్తాయి. ఒకప్పుడు నేను కూడా మనశ్శాంతి లేక, ఒకప్పుడు నేను కూడా నెమ్మది లేక, ఒకప్పుడు నేను కూడా లోకంలో పడి చెడిపోయినప్పుడు దేవుని మాటలు నా చెవిని పడినప్పుడు వాటిని ఆస్వాదించడం నేర్చుకున్నా, వినడం నేర్చుకున్నా. దేవుడు నాతో రోజు మాట్లాడుతూ వచ్చాడు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా చూశానండి నేను. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసినప్పుడు యేసయ్యకి నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయినా అండి. ఆయన నా రియల్ హీరో. హల్లెలూయా. జీసస్ ఈజ్ మై హీరో. ఐ యామ్ క్రేజీ అబౌట్ జీసస్. హౌ అబౌట్ యూ? ఆర్ యూ క్రేజీ అబౌట్ జీసస్? ఈరోజు నీవు దేవుని కోసం మరి పిచ్చివాడిగా నువ్వు ఉన్నావా? ఆయన నీతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నా దేవుని కృప నిత్యము నీకు తోడుగా ఉండునుగాక, నా దేవుని సహాయము నీకు నిత్యము కాపుదలగా ఉండునుగాక. పవిత్రమైన మాటలు నీకోసమే, నిత్య జీవ మాటలు నీకోసమే, దయగల మాటలు నీకోసమే, ఆనందం ఇచ్చే మాటలు నీకోసమే. ఈరోజు నా దేవుని మాటల్లో అంత శక్తి ఉంది. హల్లెలూయా. కన్నీరుతో ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా? లే, నా దేవుడు నీకు ఆనందము కలుగు చేస్తున్నాడు, సంతోషము కలుగు చేస్తున్నాడు. నీ దుఃఖ దినములని నా దేవునికి సంతోషకర దినములను నా దేవుని అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక, ప్రభుకి స్తోత్రం కలుగునగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభు మీకు సంతోషము కలుగజేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా 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 అని వేడుకొని, ప్రభువుని నాకు సంతోషమి ఆనందముని నీ మాట వినాలి. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను ప్రభానండి. అయ్యా నీ మాటతో నన్ను ధైర్యపరుస్తున్న ఈరోజు కళ్యాణ్ బాబు ద్వారా, నీ మాటల ద్వారా నాకు శక్తి కలిగింది, నీ మాటల ద్వారా నాకు బూస్టప్ కలిగింది. అయ్యా నేను ఇక్కడ నుంచి పూనుకుంటానయ్యా. నీ సేవలో, నీ పరిచర్యలో నా దినములను నువ్వు కృపాక్షేమములుగా మార్చు తండ్రి. అడుగుపెట్టే ప్రతి స్థలము నాకు ఇవ్వు ప్రభువా. నేను చేసిన ప్రతి పనిలో నాకు లాభకరమైన మార్గం అనుగ్రహించు తండ్రి అని ఎవరైతే నిశ్చయించుకుంటారో, నీ పాపములను విడిచిపెడతావో, ఎవరైతే ఈ సమయంలో నీ దోషములను విడిచిపెట్టుకుంటూ, నీ అపరాధములను విడిచిపెట్టుకొని, నీ అతిక్రమను విడిచిపెట్టుకొని, నీ వ్యసనాలను విడిచిపెట్టుకొని ఎవరైతే ఉంటారో, నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా దేవుని కృప మీకు నిత్యం ఉండునుగాక. నా దేవుడు మీకు నిత్య జీవము కలుగు చేయనుగాక. నా దేవుడు మీకు ఆనందము కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య నీకు వందనాలు. ఇంతో నిలబడి నీ మాటలు ప్రకటించే గొప్ప ధన్యత నీవు నాకు కలుగు చేసినావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. నీ మాటలు నిజంగా ఎంతో దయగలిగినవి, పవిత్రమైనవి, నిత్య జీవము కలిగిన మాటలు, ఆనందమునిచ్చే మాటలు, సంతోషమిచ్చే మాటలైనా ప్రభా నీ మాటలు, నీ స్వరం మరి మేము కూడా వినడానికి సహాయం చేయి. ఎందరైతే ఆశపడుతున్నారో వారికి నీ స్వరం వినిపించు నాయన. గొప్ప కార్యాలు జరిగించండి, ఘనమైన కార్యాలు జరిగించండి, సంతోషం నీ పిల్లలకు అనుగ్రహించని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని వారలారా దయచేసి గమనించండి. మరి ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఘనంగా ఉపవాస ప్రార్థన కొడుకులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి రండి, పాల్గొనండి. ఎక్కడో ఉన్నానులే అనుకోకుండా మరి 3 రోజులు మీకు ఇక్కడే రూములు, ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి పెడుతున్నాం. రండి కుటుంబ సమేతంగా. ఎంతమంది కార్లలో, ఆటోలలో, బస్సులలో, బండ్లలో వస్తూ ఉన్నారు. మీరు కూడా రావచ్చు, పాల్గొనవచ్చు, దైవ దీవెనలు పొందండి. మందిరం స్లాబ్ కోసం పూనుకోండి దయచేసి. ఎంతోమంది ముందుకు వస్తామని అంటున్నారు కానీ ఇంకా ముందుకు రాలేకపోతున్నారు, ఇవ్వలేని స్థితిలో ఉన్నారు చాలామంది. దేవునికి ఇస్తానన్నది మీరు ఇచ్చేసేయండి, చెల్లించండి. ప్రభు మీకు కూడా మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి మందిరం స్లాబ్ కోసం మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ప్రార్థనలో పెట్టండి ఖచ్చితంగా. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తుంది ఇప్పుడే, ఈ సమయంలోనే. ఎప్పుడో ఇస్తాను అనొద్దు, మేలు జరిగితే ఇస్తాను అనొద్దు దయచేసి. ఇప్పుడు ప్రభుకి ఇచ్చి ప్రభుని గణపరచండి. ఇక్కడ కనిపిస్తున్న ఫోన్పే నెంబర్కి, కింద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి మీరు ఏ రకమైనా సరే ఇప్పుడే మీరు ఫోన్పే ద్వారా మరి మీ వివరాలు పంపిస్తే అది వెంటనే నాకు చేరుకుంటుంది. నేను మీకు ఫోన్పేలో కూడా మెసేజ్ రిప్లై ఇస్తాను, నేను మీతో మాట్లాడతాను. అలాగే మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఇక్కడే ఈ నెంబర్కే మీరు ఫోన్ చేయండి. మరి నేను మీతో సూటిగా మాట్లాడతాను. మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా మాకు తెలియపరిస్తే మరి మేము రాసుకుంటాం మీ ప్రార్థన అవసరాలన్నీ. మరి మేము రాసుకుని ప్రభు సన్నిధిలో ప్రతి రాత్రి నేను మీకోసం ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా 4 అయినా మీకోసం ప్రార్థన చేసి నిద్రపోతూ ఉన్నానండి. కాబట్టి ఈ పరిచర్య దేవుని రాకడ వరకు నమ్మకంగా జరిగినట్లుగా మీరు ప్రార్థన చేయండి. అనేక మంది రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. దేవుని మాటలు అందరికీ దీవెన కలుగునట్లుగా, అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా మరి మీరు ప్రార్థనలు పెట్టండి. ఒకవేళ ఈ పరిచర్య ద్వారా మీరు దీవించబడినట్లయితే, ఆశీర్వదించబడిన తప్పక మీరు సహకరించండి. అలాగే మరి సువార్త కోసం ఒక వ్యాన్ కావాలి. వ్యాన్ కోసం మేము షెడ్ వేసి పెట్టామని, కానీ మన దగ్గర వ్యాన్ లేదు, ఒక వ్యాన్ కావాలి. మీకు ఇక్కడ చూపిస్తారు చూడండి. ఈ వ్యాన్ దాదాపు 5 లక్షలు అవుతుందంట. మరి దేవుడు నాకు చూపించాడు, ఎవరినో 2 మాత్రమే దేవుడు వాడుకుంటాడంట. మరి ఆ 2 మీరేనేమో. ముందుకు రండి. మరి 3-4 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను, దయచేసి ముందుకు వచ్చి మీరు పాల్గొనండి. దేవుని మందిరం కొరకు, అయితే సువార్త వాహనం కొరకు, అలాగే మరి సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలండి. ఎందుకంటే బయట సభలకు వెళ్ళిన 34,000 రెంట్ అవుతూ ఉంది. కాబట్టి ఒక సొంత సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి. కాబట్టి ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా సౌండ్ సిస్టమ్కి ఇవ్వాలని కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే ఆటోకి ఇవ్వాలని కూడా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే మంది నిర్మాణం కూడా సహకరించాలని వారు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా కూడా దయచేసి గమనించండి. గడిచిన 2-3 వారాల నుంచి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. మందిర నిర్మాణం స్లాబ్ విషయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాం, సహకరించమని కోరుతా ఉన్నాం. దయచేసి అనేకులు మరి ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన అవసరాలు తెలియపరుస్తున్నారు. మేమైతే మీ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభు సన్నిధిలో. మీ పక్షంలో విజ్ఞాపన చేస్తూనే ఉన్నాం ప్రభు సన్నిధిలో. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. డిసెంబర్ మొదటి వారములో మరి మందిరానికి స్లాబ్ వేయాలని దేవుడు సమాధానం ఇచ్చాడు.
మన దగ్గర అయితే ఏమీ లేదు. చాలామంది పంపించే 500, 1000 అవి టీవీ పరిచర్యలకు, కొన్ని చిన్న చిన్న మందిరంలో పనులకు మరి వాటిని వాడాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దగ్గర 0 బ్యాలెన్స్ ఉంది. అయితే దేవుని కృపను బట్టి ఈరోజు మీ మధ్యలోకి రావడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మీ అందరికీ తెలిసినట్టుగా ఈ స్లాబ్ పూర్తి కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. ఒక 200 మంది 10,000 రూపాయలు చొప్పున కొడితే 20 లక్షలు అవుతుంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారు వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకుని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. ఈ సత్యమైన వాక్యానికి మీరు ఎంతగానో దీవించబడుతున్నారని మీరు మాకు తెలియపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు. మరి నేటి కాలంలో ఇటువంటి ప్రసంగాలు మేము వినలేదయ్యా. సత్యమైన వాక్యం మాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మా చెవులు పట్టినటువంటి తుప్పు వదిలిపోతూ ఉంది. చాలామంది నీ వాక్యాలు వింటూ ఉంటే మాకు బిలీ గ్రహం గారికి గుర్తొస్తున్నారు, పెద్ద పెద్ద సేవకులు గుర్తొస్తున్నారయ్యా. చాలా పవర్ఫుల్ మెసేజ్ మీరు అందిస్తూ ఉన్నారు. యవనస్తులు అయినప్పటికీ కూడా దేనికి భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా మరి మీరు వాక్యానుసారంగా ప్రకటిస్తున్నందుని బట్టి నేను స్తుతిస్తున్నానని ఎంతోమంది మరి ఫోన్లు చేసి వారి స్పందన మాకు తెలియపరచారని అందుని బట్టి దేవునికి స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాను. ఆయనకి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఈ వారంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు దయచేసి గమనించండి. ఈ వారంలో మరి మన స్లాబ్ పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి మీకున్న దాంట్లో నాకు నేను ఒక ఫోన్ చేసింది, అన్నయ్య నేను నవంబర్ నెల అంతా కూడా మరి ఉదయం టిఫిన్ మానేసి మరి ఆ టిఫిన్ డబ్బులు, మా కుటుంబం డబ్బులు దాదాపుగా మరి 4,000 రూపాయలు నేను నీకు ఫోన్పే చేస్తానని చేసిందమ్మ. కొంతమంది అయితే పెన్షన్ డబ్బులు మొత్తం పంపించారు. కొంతమంది అయితే ఉండీలలో దాచిపెట్టుకునే డబ్బులు పంపించారు. నిజంగా నాకైతే చెప్పలేని సంతోషమైంది. దేవుని మీద ఎంత ఆసక్తి ఉందండి కొంతమందికి. అలాగే కార్యక్రమాలు నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు. నాకు ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి. మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకలు విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. మొదటి వారంలో మరి స్లాబ్ వేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆశ ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి.
కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలామంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము క్రిస్మస్ కల్లా ప్రతిష్ఠించి క్రిస్మస్ ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. కాబట్టి మనకి ఎక్కువ సమయం లేదండి. కేవలం ఈ వారం మాత్రమే సమయం ఉంది. ఈ వారంలో లేదా ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నాకు నేను ఒక ఆమె ఫోన్ చేసిన, అన్నయ్య మరి నా వేలుకు ఒక ఉంగరం ఉంది, దాన్ని నేను అమ్మేసి నేను ఇంక పంపిస్తాను అన్నయ్య అనేది. నా కళ్ళలో నీళ్ళు గారిపోయాయండి. ఎంతో సంతోషం వేసిందండి. నేను ఎవరినండి చెప్పండి, కానీ నా సేవను గుర్తించి దేవుని ప్రేమను బట్టి నిజంగా ఇట్లా చాలామంది ముందుకు వస్తూ ఉంటే నిజంగా వారికి ఏమి ఇచ్చినా కూడా నేను వారు రుణాన్ని తీర్చుకోలేనండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మంది నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. అనేక ప్రసంగాలు రాబోయే దినాల్లో మీకు అందించే బిడ్డగా మీ గ్రామాలకు వచ్చి, మీ పట్టణాలలోకి వచ్చి మరి గొప్ప గొప్ప సభలు నేను పెట్టే రీతిగా మరి మీరు నా గురించి ప్రార్థన చేయండి. అనేకులను రక్షించాలని ఆశపడుతున్నాను. అనేకులను క్రీస్తు వైపు తిప్పాలని ఆశపడుతున్నాను. క్రీస్తుని వెంబడించాలని, అనేకులను వెంబడించేటట్టు చేయాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరు కూడా నాతో చేయగలపండి. నేటి కాలంలో ఈ సత్యమైన వాక్యానికి మీరు చేయగలుపుతారని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మంద నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. చాలామంది మరి ఏదో మా దగ్గరికి ఎంతో వస్తుంది అనుకుంటున్నారేమో. మా దగ్గర అయితే నిజంగా ఏమీ రావడం లేదండి. కేవలం ఫోన్లు వస్తున్నాయి. అన్ని ప్రార్థన అవసరాలు అందరి కోసం అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది పంపించే చిన్న కానుకలు 2000, 3000, 5000, 10,000 అవి మరి నేను పరిచర్యకు, ఈ టీవీ ఛానల్ వారికి కొన్ని మందిరంలో చిన్న పనులు, ఇసుక దోలించడము, గేట్లు పెట్టించడం, అట్లా కొన్ని చిన్న పనులు చేశానండి మందిరంలో. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది. ఆయనకు లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు ఇన్స్పెక్షన్ చేయండి వచ్చి, నో ప్రాబ్లం. దేవుని పనిలో మేము ఉన్నామా లేదా? మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారండి? కానీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలని ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశ ఉంది. అనేకులకు సువార్త ప్రకటించాలని ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలని ఆశ నాకు లేదు. కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని పేరట మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేము ఉంటున్నటువంటి ఇండ్లండి.
దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టర్ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తా ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇది మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం, దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తా ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తా ఉన్నాయి, అంటే గోడలు చీలుతా ఉన్నాయి. పిల్లర్స్ కి కడ్డీలు చిలుం పట్టిపోతా ఉన్నాయి, చిలుం పడతా ఉన్నాయి కడ్డీలకు. అదండి చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతా ఉన్నాం, ఇబ్బందులు పడతా ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూర్, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తా ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తినీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తా వస్తా ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తా ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేసిన యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం, రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరిగా ఉంటది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాలకు వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మా గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీళ్ళు చూస్తా ఉన్నారు మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి, క్రాక్స్ వస్తా ఉన్నాయి, గోడలు చీలిపోతా ఉన్నాయి. వాటి మీరు మా పరిస్థితిని చూస్తా ఉన్నారు. మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. మీకు లేదని మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను, మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేలు ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నీకి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపని వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి,
అలాగే మీరు చూడొచ్చు కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తో అలుపుకున్నామండి. మాకు టైల్స్ కానీ మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్య తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. ఇంకా మా దగ్గర శక్తి లేదు. గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తా ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిన స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేమొద్దండి, స్లాబ్కు మాత్రమే మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తా ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నందు నిర్మించబడుతున్నటువంటి కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు. మరి మీరు గమనిస్తూ ఉన్నారు, ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి 2 పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము, అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది. మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి, అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు, సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది. మీరు గమనిస్తూ ఉన్నారు, దానికి రేకులు వేసాము. ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం. ఆ రూమ్లోనే చూసుకోవచ్చు. మొట్టమొదటిగా ఆ చిన్న రూమ్ కట్టుకున్నాము. మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు. చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం. కానీ అప్పుడే పెద్ద వర్షం పడడం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట. మన స్థలం అంతా కూడా మునిగిపోయింది. కడ్డీలు, సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి. ఒక రాత్రి అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి, సిమెంట్ ప్యాకెట్లన్నీ ఉంటాయి, తడిసిపోయినాయి అన్నమాట. అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట. దగ్గర వారం రోజులు ఎడతెగక వాన కురిసింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము. పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు. ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది. తర్వాత కొంచెం ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము, కూర్చోవడానికి వీలుగా ఉండడానికి. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోవడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక దోలించుకున్నాము. అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు. కడ్డీలు కడతా ఉన్నారు. చుట్టూ పిల్లర్లు వేయడానికి, రూమ్ చుట్టూ పిల్లర్లు, బీములు, అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు. చూస్తూ ఉన్నారు. ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని, యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు, సైడ్ పిల్లర్లన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము. చూస్తున్నారు కదా, చర్చి పిల్లర్లు, అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్లు కూడా
మరి వీళ్ళు వేస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ స్థలము నిర్మించబడింది. మరి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు. మరి మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ₹1 డబ్బు అయితే తీసుకోలేదు. ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో. సిమెంట్ తెచ్చి వేయడం కానీ, భీములు కూడా వేస్తూ ఉన్నాము. ఈ మందిర నిర్మాణంలో ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం, కొంతమంది సిమెంట్ పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది, కొంచెం కూర్చోవడానికి వీలుగా. రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ, హైట్ లేపుకుంటూ వచ్చాము. ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములు అన్ని కట్టారు, చూస్తున్నారా? రూములు పక్కన గోడలు కట్టారు. మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు. మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 4 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టాం మొత్తం కూడా. మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 5,000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత, దయచేసి వెనుకడుగు వేయకుండా
మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు, అందుని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు అనేకులకు సహకరించే ఉంటారు, అనేక పెద్ద పెద్ద సేవకులకు కూడా మీరు సహకరించే ఉంటారు. ఒకసారి ఈ చిన్న దీన సేవకుని గురించి ఆలోచించండి. ఎంతగానో ప్రయాసపడుతున్నాను సేవలో, ప్రయాసపడుతున్నటువంటి సేవలో మీ వంతు, మీ భాగం, మీరు ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీరు సహకరించవచ్చు. మా గూగుల్ పే, ఫోన్పే లేదంటే మా బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్స్ కూడా మీకు ఇస్తాం. మీ వంతు మీరు తప్పక సహకరించండి దయచేసి. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఈరోజు సాయంత్రంలోగా దయ ఉంచి మీరు సహకరించండి, ముందుకు రండి, ప్రార్థనలో పెట్టండి. అన్నింటికంటే ప్రాముఖ్యంగా మీ కుటుంబ ప్రార్థనలో పెట్టండి. నా దగ్గర లేదు, నా స్తోమత లేదు అనకుండా దేవుడు మీకు ఎంత ఇస్తే అంత మీ ప్రేరేపణ బట్టి మీరు ముందుకు రావాలని యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, మనందరం కలిసి గొప్ప మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. మనం ఈ మందిరాన్ని మరి ఈ సంవత్సరం క్రిస్మస్ కల్లా దీన్ని మనం ముగించాలని ఆశపడు. మందిరం పనంతా ప్రస్తుతానికి ఆగిపోయింది, 3-4 నెలల నుండి ఆగిపోయిందండి, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మీరు రాయి లాంటి స్వభావం కాకుండా మృదువైన స్వభావం కలిగి, మంచి మనసాక్షి, మంచి మనసు కలిగి మరి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. చూసే వారందరూ కూడా తలా కొంచెం చేయి వేసినా సరే ఈ మందిరం అయిపోతుందండి. దేవుడు మిమ్మల్ని దీవించాడు కదా, మిమ్మల్ని ఆశీర్వదించాడు కదా, మీకు ఎన్నో మేలు చేశాడు కదా. ఒకసారి ఆయన మందిరానికి మీరు కొంచెం సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈ మందిరం కట్టబడితే దాదాపు 10 గ్రామాలకు ఇది ఒక ఆలయముగా ఉంటుంది. అనేక మంది కూర్చొని ఆరాధించడానికి వీలుగా ఉంటుంది, అనేకులు దేవుని మహింపరచడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుతానికి ఒక చిన్న మందిరంలో మరి పరిచర్య చేస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి, ఇది కూడా మీకు చూపిస్తారు. ఎన్నో పురుగులు, మరి దోమలు, ఎంతో గలీజ్గా వాతావరణంలో మరి మేము ఇంతకాలం చేస్తూనే వస్తున్నాం. ఈ మందిరం అయిపోతే మాకు బాగుంటుందని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి సహకరించండి, గొప్ప మందిరానికి మీరు పూనుకోండి. మీరు అనుకుంటే చేయగలుగుతారు, దయచేసి చేయండి. మీరు ఫోన్లు చేసేటప్పుడు నిదానంగా మాట్లాడండి. మీ పేరు, మీ జిల్లా, మీ ఊరు, మీ వివరాలు మాకు తెలియపరచండి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీ అవసరాలు మాకు తెలియపరచండి, మేము ఖచ్చితంగా ప్రార్థనలో పెడతాం. అలాగే ఈ కార్యక్రమాలు ఎంతో భారభరితంగా జరుగుతున్నాయి. కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చించి ఈ టీవీ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ముందుకు రావాలని క్రీస్తు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక యవనస్తుని ఇంత భారము కలిగి సేవ చేస్తున్నప్పుడు, మరి మీరు చేయలేని పని నేను చేస్తున్నప్పుడు మీరు సహకరిస్తే ఎంత బాగుంటుంది కదా. కాబట్టి సహకరించండి. ఈ కార్యక్రమాలకు మీరు కూడా ముందుకు రండి, అనేకులకు తెలియపరచండి. పలానా శుక్రవారం ఆరాధన టీవీలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వస్తారు, తప్పక చూడండి అని మీకు తెలిసిన స్నేహితులకు తెలియపరచండి. ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మన నిరీక్షణ టీవీలో పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వస్తారని అనేకులకు తెలియపరచండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా ఫాలో అవుతూ దైవ దీవెనలు పొందండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మరి లైవ్ జరుగుతూ ఉంది గూగుల్ మీట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ పాస్టర్ కళ్యాణ్ బాబు అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు కూడా గూగుల్ మీట్లో, జూమ్లో మాతో పాల్గొనాలని ఆశపడుతున్నట్లయితే ఈ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు లింకులు పంపిస్తాము. మీరు కూడా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మాతో కలిసి మీరు గూగుల్ మీట్లో, జూమ్లో పాల్గొనొచ్చు. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ రాసుకోండి దయచేసి. 9390791059. మరొకసారి చెప్తున్నాను, 9390791059. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది, బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి మనం ఆ పేరు మార్చలేం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఏటూరి గంగమ్మ అనే పేరు వస్తుందండి. దానికి మీరు మీ సహకారాన్ని అందించవచ్చు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి, ఎలా అడగాలో తెలియట్లేదు, కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము
ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. నేనేమో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫోన్లు చేస్తున్న వారి కొరకు, మెసేజ్ పెడుతున్న వారి కొరకు, వాట్సాప్లో వారి ప్రార్థన అవసరం తెలియపరుస్తున్న వారందరి కొరకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. తప్పకుండా ఈ మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు సహకరించండి. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి, మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. మీరు కానీ దేవుని పనికి సహకరిస్తే, దేవుడు అన్నాడు కదా, బీదలను కనుకరించేవాడు దేవునికి అప్పిచ్చేవాడు అన్నాడు. నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో ధనవంతున్నే, ప్రభు కలిగిన ధనవంతున్నే, కానీ ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాం కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే నావేనే కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ఎంతో 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 మీరు ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా మేము ఎత్తు లేపాలనుకుంటున్నాం. చాలా ఎత్తు లేపాలి. ఇది దాదాపుగా 2.5 అడుగు ఎత్తు లేపాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో, టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. యూట్యూబ్లో చూడండి ఒకసారి మందిర నిర్మాణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ అండి, ఎక్విప్మెంట్ రూమ్స్. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుని నిర్మిస్తున్నారు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు. మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు. క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుగుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఈ జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి పూనుకోండి. వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ
దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ, కాబట్టి మీ వంతు మీరు సహకరించని ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికి తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.